బెంగాల్లో హింసాకాండకి రెచ్చగొట్టడానికి స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధపడుతోంది. ఆయన మేనల్లుడు సిద్ధపడుతున్నారు. ఎందుకు అంటే ఎస్ఐఆర్ ఏదైతే సర్ అనేటటువంటి పేరుతో ప్రచారంలో ఉన్నటువంటి ఓట్ల క్రమబద్ధీకరణ, చచ్చిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేయడం, ఒకే వ్యక్తికి 4-5 చోట్ల ఓట్లుంటే తీసేయడం, అదే సందర్భంలో ఎక్కడ పుట్టని వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఓట్లుంటే తీసేయడం అనేటటువంటి ఏదైతే ఓటర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ 3 సార్లు ఇంటికొచ్చి చెక్ చేస్తారు. ఒకసారి లేకపోతే ఇంకోసారి లేకపోతే ఇంకోసారి అట్లా 3 సార్లు చెక్ చేశాక మనం ఓట్లు ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత మనం ఉన్నామో లేదో చూసుకున్నాక మనం బతికున్నాకో లేదో చూసుకున్నాక అప్పుడు ఆ ఓటు కంటిన్యూ అవుతుంది. లేకపోతే కనుక ఓటు క్యాన్సిల్ అవుతుంది. ఈ సర్ అనేటటువంటి ప్రక్రియ మొన్న బీహార్లో ప్రారంభించి ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ప్రారంభిస్తుంటే అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు 9 ఉన్నాయి. 3 ఇతర రాష్ట్రాలు, అందులో బెంగాల్ కూడా ఒకటి. బెంగాల్లో అత్యధికులు మమతా బెనర్జీకి ఈ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే లోకల్ పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు ఎక్కేశారు, ఉద్యమించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓటు పోతుందంటే కనుక బెంగాల్లో రేపు తృణమూలు కూడా పట్టించుకోదాళ్ళు. వాళ్ళకి ఓట్లు ఉన్నాయి కాబట్టినే వాళ్ళకి ఉచితంగా ఇళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి ఉచితంగా రేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఉచితంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఉచితమైనటువంటి వైద్యం ఇప్పిస్తున్నారు. తద్వారా అవన్నీ ఇవ్వడానికి కారణం అవుతుంది ఏంటంటే వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఓటే లేదంటే వాళ్ళు ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా చేస్తున్నది ఏంటంటే మనుషుల్ని తిప్పి పంపించడం కష్టం, ఎందుకంటే బతుకు తెరువు కోసం వచ్చారు కాబట్టి. వాళ్ళు ఓటు హక్కు తీసేస్తే చాలు, ఈ దిక్కుమాలినటువంటి ప్యాకేజీలు ఉండవు. అది తీసేస్తున్నటువంటిదే ఇప్పుడు ఈ ఎన్నికల సంఘం ద్వారా సర్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ర్యాలీలు బిగిన్ చేశారు, ప్రాణాలైనా అర్పిస్తాం మా ఓటుని కోల్పోం అన్నటువంటి నినాదాలు బిగిన్ చేశారు.